హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సఖీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే ఊరి దగ్గర నుంచి నేను శనగకట్టె తెచ్చాను కదండి. అత్తయ్య ఏం చేస్తూ ఉందంటే శనగ బుడ్డలన్నీ ఇలాగా తీసేసి వాటిలో ఉన్నటువంటి గింజల్ని సపరేట్గా చేస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత జనవరి 1 రోజండి ఈ వీడియో. సో ఉదయం లేవంగానే అంటే కరెక్ట్గా 7 గంటలకు మా ఇంటికి రామజన్మభూమి ట్రస్ట్ నుంచి ఇలాగా అక్షింతలు వచ్చాయండి. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. చాలా మందికి తెలుసు వస్తాయని. అందులో జనవరి 1 నుంచి 15వ తేదీ లోపు మనకు మన ఇండ్లకు అందరికీ ఈ విధంగా అక్షింతలు పంపిస్తారండి. అయితే మాకు 1వ తేదీ రావడము చాలా మంచి అనిపించింది అన్నమాట. అందులో ఆంగ్ల సంవత్సరాది కాబట్టి కొంచెం ఏదైనా సంతోషంగానే ఉంటాం కదా. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ అక్షింతలు వస్తాయని అందరికీ తెలుసు కాబట్టి ముందే చాలా మంది అక్షింతలు కలిపి పెట్టుకున్నారు. అయితే నేను కూడా ఇలాగనే కలిపి పెట్టుకున్నానండి. అయితే మనకు దూరంగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఒక బాక్స్లో సపరేట్గా ఇలాగ పోసి వాటిలో రామజన్మభూమి ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అక్షింతలు ఇలాగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అప్పుడు ఈ విధంగా కలపటం వలన మనకు మిగతా అక్షింతలు కూడా పవిత్రం అయిపోతాయండి. అలాగా చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఈ అక్షింతలు ఇలాగా కలిపి పెట్టుకొని ఇలాగనే పెట్టుకోవాలి. 22వ తేదీ మనం ఏం చేయాలంటే సాయంత్రము 5 దీపాలు వెలిగించుకోవాలి. ఆ 5 కూడా ఇంట్లో 2 పెట్టుకొని గడపల దగ్గర 2 పెట్టి తులసి కోట దగ్గర 1 పెట్టుకోవాలి. సో ఆ విధంగా పెట్టిన తర్వాత మనము మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో పిల్లలకు అక్షింతలు వేయించుకుంటే చాలా మంచిది. ఇంకా ఒకవేళ పెద్దవాళ్ళు లేకపోతే మనము వేసేసుకున్నా కూడా మంచిదండి. ఆ బాలరాముడి దగ్గర పెట్టిన అక్షింతలు ఏవైతే పూజింపబడినాయో అవి భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి ఈ అక్షింతలు వెళ్తాయండి. ఎవ్వరు కంగారు పడొద్దండి. 15వ తేదీ లోపల అందరి ఇళ్లకు అక్షింతలు వస్తాయి. మాకు 1వ తేదీ రావడం చాలా సంతోషం అనిపించింది. ఎంతమందికి ఈ అక్షింతలు వచ్చాయి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఈరోజు ఏంటంటే అత్తయ్యకి ఎక్కువగా జలుబు దగ్గు ఉండిందనమాట. ఇంకా అత్తయ్య జలుబు తగ్గాలి అంటే ఏదైనా ఘాటుగా మనము మామూలుగా రోజు కాఫీ చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు ఏంటంటే అత్తయ్య ఘాటుగా సొంటి కాఫీ చేయమన్నారండి. సో అత్తయ్యకి ఏంటంటే అప్పుడు పూర్వంలో ఏంటంటే తిరునాలిక అయిందేమో, మనకు తిరునాలిక అంటే అందరికీ తెలుసు కదా. సో ఆ నాలికకి మిరియాలు అలాగే ఉప్పు దంచినటువంటి పొడి పెడితే దగ్గు తగ్గుతాదేమో అని ఆమె నమ్మకం అండి. కానీ కొంతమందికి అయితే తగ్గొచ్చు. కానీ అత్తయ్యకి ఏంటంటే అసలు తిరునాలికే కనపడట్లేదండి. ఆమెకు ఇప్పటి వరకు డౌట్, తిరునాలిక లేకపోతే మాటలు రావు కదా, ఎట్లా వస్తాయి, నాకు వస్తున్నాయి అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉందన్నమాట. సో మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు అందులో పెద్దగా సమ్మతండి ఒట్టి పట్టినా నాకు ఒట్టి పడతానే దగ్గు కూడా కలిగించండి అండి. బాగా ఎమ్మడే పెద్దతో మన గురించి పట్టించండి దగ్గుకు చాలే. అత్తయ్య ఎప్పుడు చూసినా పల్లెటూర్లలో అయితే అందరూ బాగా పలుకుతారు, ఇక్కడ ఎవరు పలుకుతారని అనుకుంటూ ఉంది. నిజమే కదండి. ఇంకా ఆ తర్వాత ఘాటైనటువంటి సొంటి కాఫీ తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక కొమ్ము సొంటిని ఇలాగా వేసేసి ఆ తర్వాత ఒక 10 మిరియాలు అలాగే ఒక యాలుక వేసేసి ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఈ విధంగా మనము బాగా దంచుకుంటే ఎప్పటికప్పుడు ఏ రోజు సొంటి కాఫీ చేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు దంచుకొని చేసుకుంటేనే ఘాటుగా ఉంటుందండి. చాలామంది మిక్సీలో పట్టి పెట్టుకొని పొడిని అలాగా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలాగా ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నామనుకో కాఫీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఒక 6 మందికి అయ్యేటట్టుగా ఇలాగ నీళ్లు పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా దంచినటువంటి సొంటి పొడిని అందులో వేస్తున్నాను. చాలామంది సొంటి కాఫీ బెల్లంతో చేస్తే పగిలిపోతూ ఉంటుంది, ఎలా చేయాలబ్బా అని అనుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పినట్టుగా మీరు చేయండి, అసలు పగిలిపోదన్నమాట. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనకు 50% ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలన్నమాట. ఇలాగ పాలు పోసేసి సొంటి అంతా బాగా ఉడకబెట్టుకోవాలి. అప్పటికే మనకు స్మెల్ బయటికి వస్తూ ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఇలాగ కలియబెడుతూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, లాస్ట్లో ఏం చేయాలంటే మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలాగ బెల్లం పొడిని వేసేసుకోవాలి. ఇలాగ వేసేసి కొంచెం సేపు ఆగిన తర్వాత జస్ట్ ఈ విధంగా కలియబెట్టాలి. అలాగ చేస్తే మనకు సొంటి కాఫీ పగలనే పగలదండి. మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి అసలు ఏమన్నా పగిలిందా, పగలలేదు కదా. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి.
కానీ సొంటి కాఫీ అంటే మనకేంటంటే చాలామంది చక్కెరతో చేసుకుంటూ ఉంటారు. చక్కెరతో కాకుండా బెల్లంతో చేసుకున్నటువంటి కాఫీనే చాలా బావుంటుందండి. అందులో ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఇంకా ఈ విధంగా వడగట్టిన తర్వాత మనకు మామూలుగా పీచుల రసం ఉంటుంది కదా! కాబట్టి ఇలాగ గరిటెతో అనేసి ఈ విధంగా వడగట్టాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి పోస్తూ ఉన్నాను. అత్తయ్య ఏంటంటే వేడి వేడి కాఫీ తాగలేదండి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నాకు పోసుకొని నేనైతే వేడి వేడిగా ఉండంగానే తాగాలండి. అట్లాగనే తృప్తి ఉంటుందనమాట. ఎంతమంది వేడి వేడి కాఫీ తాగుతారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా ఎంత బాగుందంటే సూపర్‌గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి చలికాలంలో ఈ విధంగా మనము ఘాటైనటువంటి సొంటి తయారు చేసుకున్నామనుకో చాలా మంచిది. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకిచ్చాను. అబ్బా! ఎంత కారంగా ఉంది. భలే చేశావు అని అంటూ ఉంది. సో, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే జలుబు, దగ్గుతో చాలా బాధపడుతూ ఉందండి. ఇంకా అక్క వాళ్ళు గూడా సొంటి కాఫీ తాగేసి బయలుదేరారండి. ఇంకా పిల్లలైతే నైట్ వెళ్తారనమాట. సో, మేము ఎక్కిస్తాం గదా బస్సు కాబట్టి ఉదయమే వెళ్లారు. ఇంకా ఆ తర్వాత అత్తయ్య ఏమన్నారంటే, "వేడి వేడిగా మాకు ఎల్లిపాయ కారము, అలాగే ఉప్మా చేసి పెట్టమ్మా. మీరు పిల్లలకు ఏదో ఒక వెరైటీ చేసుకోండి" అని చెప్పారనమాట. ఈ ఎల్లిపాయ కారము ఈ చిన్న రోట్లో దంచుతూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఒక స్పూను ఉప్పు వేసేసి, ఒక స్పూను జీలకర్ర వేసేసి ఇలాగ దంచిన తర్వాత, ఆ తర్వాత 2 స్పూన్ల కారము, అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి వేసేసి ఈ విధంగా దంచుకోవాలండి. ఇలాగ దంచుకొని మనము వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసేసుకొని ఈ ఎల్లిపాయ కారం వేసుకొని తినండి అద్భుతః అంటారండి. నిజంగా ఆకలి కాని వాళ్ళకి గూడా వేడి వేడి అన్నంలో ఇలాగ కలిపి ఒక 3 ముద్దలు పెట్టండి. ఇట్లాగే ఆకలవుతదండి. మెయిన్‌గా అప్పట్లో ఏంటంటే తిరినాలిక అయిన వాళ్ళకి నాలికకి ఉప్పు, మిరియాల పొడి పెట్టిన తర్వాత వేడి వేడిగా రొట్టె చేసి వాటిలోకి ఎల్లిపాయ కారం పెట్టి తినమంటారు. అప్పుడు దగ్గు తగ్గుతాదనమాట. కానీ అత్తయ్య ఏంటంటే రోజు చేస్తూ ఉన్నాను రొట్టె. ఈసారి ఉప్మా చేయమన్నారు. ఇట్లాగా వేడిగా తింటే తగ్గుతాదని ఆమె ఉద్దేశము. ఇంకా ఇక్కడ చూడండి మా వారు నా వెనకాలే వస్తున్నారనమాట. మా అమ్మకి ఎల్లిపాయ కారం దంచావా? ఎల్లిపాయ కారం దంచావా? అంటే దంచాను. ఇలాగ చేసి పెట్టానని చెప్తూ ఉన్నాను. అసలు మా మరిదికి గాని, మా వారికి గాని అత్తయ్య అంటే పంచ ప్రాణాలండి. ఎవరి ఇంట్లోనైనా కూడా ఇలాగనే ఉంటారు కదా! సో, ఎంతమంది దగ్గులేసినప్పుడు ఇలాగ పద్ధతులు పాటిస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు అత్తయ్యకి ఉప్మా పెట్టేసినింది. అలాగే ఎల్లిపాయ కారం వేస్తుందండి. చాలా కొంచెం వేసుకోవాలనమాట. లేకపోతే కడుపులో మంటలేస్తదండి. కాబట్టి కొంచెం వేస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈరోజు మా ఇంట్లో పిల్లలకి స్పెషల్‌గా టిఫిన్ ఏంటంటే ఉదయము శనగ బుడ్డలు ఒలిచారు కదా! సో, వాటి విత్తనాలతో కర్రీ, అలాగే పూరి చేస్తూ ఉన్నాను. నిజంగా నాన్ వెజ్‌ని మించినటువంటి రెసిపీ అండి. ఇంకా వాటిలోకి పిల్లలు ఈ విధంగా ఎల్లిపాయలు ఒలుస్తూ ఉన్నారనమాట. అన్నీ ఫ్రెష్‌గా వేసుకుంటే బావుంటాదనే ఉద్దేశంతో ఎల్లిపాయలు ఒలుస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే మసాలాను తయారు చేసుకుందామండి. ఒక 6, 7 దబ్బల ఎండు కొబ్బరి, అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు, అలాగే 2 చెక్క దబ్బ, అలాగే 4 లవంగాలు ఇలాగ వేసేసి దోరగా వేయించుకుంటున్నాను. అంత లోపల ఇక్కడ ఏంటంటే పచ్చి శనగలు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగున్నాయి కదా! మనకు పూర్తి ముదరకూడదండి. కొంచెం ఇలాగా పూర్తి లేతగా ఉండకూడదు, పూర్తి ముదరకూడదు. మధ్య రకంగా ఉన్న వాటితో మనం కర్రీ చేసుకున్నామనుకో చాలా బావుంటుందనమాట. అలాగే కొంచెం పచ్చి శనగలను పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇంకా ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి వాటిలో ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే కాస్త ఉప్పు వేసేసి ఈ విధంగా కుక్కర్‌లో పెట్టేస్తూ ఉన్నాను. అయితే ఎన్ని ఒలిచినా కూడా కొంచెమే అవుతాయండి. ఎందుకంటే మనం ఒలిచేటప్పుడే సగం తింటాం గదా! కాబట్టి ఎలాగో అలాగా అందరూ కలిసి ఒలిచారండి. ఇంకా ఇప్పుడు కర్రీలోకి మసాలాలు వేయించుకొని ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. కొంచెం దోరగా వేయించుకుంటే చాలా బావుంటుందనమాట. ఇంకా ఆ తర్వాత నాకైతే మాత్రము ఎక్కువగా వంట చేసేటప్పుడు కంపల్సరీగా నీళ్లు తాగుతూ ఉంటానండి. మీరు కూడా అలాగనే చేయండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా తాగితేనే మనకు ఆరోగ్యం బావుంటుందనమాట. చాలామంది చేతులు కడుక్కున్న తర్వాత చీర కొంగుకు తుడుచుకుంటారనమాట. లేకపోతే కొంతమంది నాప్కిన్‌కి తుడుచుకుంటుంటారు. ఎవరు ఎలా చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు వీటిలోకి టమాటాలు, అలాగే ఆనియన్స్ కట్ చేసుకోవాలి గదా! కాబట్టి అన్నీ కడిగి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత నిన్నటి వీడియో గురించి మాట్లాడుకుందామండి. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా! చాలామంది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కామెంట్ రూపంలో పెట్టారండి. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరు పల్లెటూర్ల నుంచి వెళ్ళి టౌన్‌లలో సెటిల్ అయ్యుంటారు. అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు కంపల్సరీగా ఉంటాయి. కానీ మనం అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటేనే ఆ జ్ఞాపకాలను మర్చిపోలేమనమాట. ఇంకా ఇప్పుడైతే వేయించుకున్నటువంటి మసాలాలను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత అదే మిక్సీ గిన్నెలోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలాగ వేసేసి ఫస్ట్ ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత, ఆ తర్వాత వీటిలో 3 మీడియం సైజు టమాటాలను ఇలాగ కట్ చేసి ఇందులో వేసేసి
ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చానండి. ఇంకా అక్కడైతే విజిల్ వచ్చాయన్నమాట. నేనైతే ఒక 3 విజిల్స్ రానిస్తానండి. ఇంకా ఇక్కడ చూడండి, మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము మెత్తగా ఇలాగ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. నాకు వీటిలో రుబ్బుడు రోలు ఇచ్చారు కానీ అది ఓన్లీ పచ్చడి రుబ్బుకోవడానికే పనికొస్తదండి. దంచుకోవాలి అనుకున్నప్పుడు నేను ఈ విధంగా ఇలాగ దంచుకుంటాను. చాలా మంది ఈ రోలు చాలా బాగుంది, ఎంత పడిందని అంటూ ఉన్నారు. వీటి లింక్ అయితే ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదేమో. మామూలుగా ఇది 1800 పడిందండి. ఎసెన్షియల్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. ఇంకా ఆ తర్వాత నాకు తగ్గట్టుగా ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగా పోపు గింజలు, అలాగే 2 బిర్యానీ ఆకులు, వాటితో పాటుగా మనము కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని, ఆ తర్వాత వీటిలోకి కరివేపాకు, వట్టిమిరపకాయలు వేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా ఇందులోనే వేసేసి ఒక్కసారి అలాగా కలయబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు వీటిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. మనము గుగ్గులు ఉడకబెట్టుకున్నప్పుడు అందులో ఉప్పు వేసాం కదా, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసేసి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. మనము ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడు వాసన వస్తుందండి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టేసి మగ్గపెట్టుకుంటున్నాను. ఇంకా అంత లోపల మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఒక గుప్పెడు పచ్చిశనగలు, ఇలాగా వేసేసి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారా, ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంది కదా. ఇప్పుడు ఒక్కసారి అలాగా కలయబెట్టి మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలయబెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఉడకబెట్టుకున్నటువంటి గుగ్గులు ఉన్నాయి కదా, అవి విజిల్ పోయిందనమాట. ఇంకా ఇప్పుడు వీటిలో మామూలుగా 2 బిర్యానీ ఆకులు వేసాం కదా, తీసివేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ గుగ్గులు బాగా ఉడికిపోయినాయి చూడండి, ఎంత బాగున్నాయి. ఆల్రెడీ పచ్చివే కానీ ఇంకా కొంచెం మెత్తగా ఉడికేటట్టుగా ఉడకబెట్టుకున్నాము. నిజంగా ఈ గుగ్గులు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే, బాగా పచ్చి శనగలకి ఈ విధంగా ఉప్పు కారం బాగా పట్టుకున్న తర్వాత ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి శనగల్ని ఇలాగ వేసేసి ఒక్కసారి అలాగా కలయబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఉడకబెట్టుకున్నటువంటి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ చేస్తూ ఉండంగానే అసలు వాసన ఎంత మంచి వాసన వస్తుందంటే, నాన్ వెజ్ చేసినంత వాసన వస్తుందండి. కాబట్టి తప్పకుండా ఇలాగా అప్పటికప్పుడు మసాలాలు వేయించుకోవడం కానీ, అల్లం వెల్లుల్లి కానీ దంచుకోవడం కానీ ఇలాగా చేసామనుకో సూపర్గా ఉంటుందన్నమాట కర్రీ. ఇంకా లాస్ట్లో మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా, అలాగే తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలాగా ఉడకనివ్వాలండి. ఇంకా పక్కనైతే పూరి వేయించుకోవటానికి ఈ విధంగా ఆయిల్ పోసేసి పెట్టుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. మా పెద్దమ్మాయి అంటూ ఉంది, ఏంటమ్మా అసలు నాన్ వెజ్ స్మెల్ వస్తుందని చెప్పేసి వచ్చిందనమాట. నిజమండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట కర్రీ. ఇంకా చాలా మంది మీరేంటి కింద గ్యాస్ కట్టు మీద రొట్టె చేస్తారు, పూరీలు చేస్తారని అంటూ ఉంటారు. నాకు అలాగనే అలవాటైందండి. ఎంతమంది ఇలాగ గ్యాస్ కట్టు మీద రొట్టెలు, పూరీలు చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ అలవాటుని ఎంత మార్చుకోవాలన్నా కూడా మార్చుకోలేకున్నాను. మామూలుగా రొట్టె చేయటానికి చెక్కపీట పెట్టుకుంటానండి, కానీ రావట్లేదన్నమాట. సో నేనైతే ఎప్పుడు గ్యాస్ కట్టిని రోజుకు కనీసం అంటే ఎన్నిసార్లు తుడుస్తానో లెక్కలేనన్ని సార్లు తుడుస్తానన్నమాట. కాబట్టి నాకు అంత అనిపించదు. ఇంకా ఇప్పుడైతే ముద్దని ఇలాగా బాగా పిసికిన తర్వాత పూరీలో ఎక్కువ శాతం నేను ఏం చేస్తానంటే, బొంబాయి రవ్వ, 1 స్పూను చక్కెర, కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసేసి పిసుకుంటానన్నమాట. ఇలాగా బాగా పిసుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలాగా చేసేసి ఇలాగ 2 పార్ట్స్గా కట్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే పూరీలు చేస్తూ ఉన్నాను. నిజంగా ఇలాగ చేస్తే ప్రతి పూరి పొంగుతుంది, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు కర్రీ చూస్తూ ఉన్నానండి, బాగా మగ్గిపోయింది. ఇంకా ఆ తర్వాత వంట చేసేటప్పుడు అయితే మా పిల్లలు ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఫస్ట్లో అయితే కెమెరా వీళ్ళే తీసేవాళ్ళనమాట. చాలా మంది మీరు ఎలా తీసుకుంటారక్క, ఎలా షూట్ చేస్తారని అంటూ ఉన్నారు. మామూలుగా ట్రైపాడ్స్ ఉంటాయి కదండి, వాటిలో పెట్టుకొని ఇలాగా తీస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇప్పుడు మాత్రము గ్యాస్ కట్టు మీదనే ఒక సైడ్కు కెమెరా పెట్టేసుకొని ఇలాగ తీస్తూ ఉంటాను. అది కూడా వస్తుందా లేదా అని 10 సార్లు చూస్తూ ఉంటానండి. ఎప్పుడైనా సెల్ఫీ పెట్టినప్పుడు మీరు గమనించినారో లేదో, ఎప్పుడు కెమెరా వైపే చూస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి హీట్ ఎట్కు ఆఫ్ అయిపోతూ ఉంటాయండి. ఇంకా ఇక్కడ చూడండి, కర్రీ ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా రుచికరంగా ఉందండి. ఇంకా ఆ తర్వాత టేబుల్ మీద పెట్టేస్తూ ఉన్నాను. ఎప్పుడు చేసిన కర్రీ టేబుల్ మీద పెట్టేసిన తర్వాత ఒకవేళ రొట్టెలైనా, చపాతీలైనా, పూరీలైనా కూడా ఎవరి కొద్దీ వాళ్ళు ఇలాగా
కర్రీ వేసుకొని వచ్చి అక్కడ నిలబడుతూ ఉంటారు, వేస్తూ ఉంటానండి. ఇంకా ఇప్పుడైతే పూరి చేస్తూ ఉన్నాను. కానీ నాకు పూరి చేసేటప్పుడు ఎప్పుడు మామూలుగా రేకుల కట్టెతో కొంతమంది తిక్కితే ఆ రేక్ అనేది అలాగనే తిరుగుతూ ఉంటుందండి. నాకు ఇంతవరకు రావట్లేదన్నమాట. ఎలా చేస్తారో కానీ భలే చేస్తారండి. నేనైతే ఇలాగా చేస్తానన్నమాట. ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము కొంచెం తగ్గించుకోవాలండి. ఫస్ట్ పూరికి మాత్రము తగ్గించుకొని ఆ తర్వాత మిగతా పూరీలన్నింటికి హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరి వేయించుకోవాలి. సో ఇప్పుడు చూడండి పూరి ఎంత బాగా పొంగింది కదా. ఆ తర్వాత ఇంకొక పూరి కూడా వేయించుకుంటున్నాను. సో ఒక విన్నపం అండి, చాలామంది మా వీడియోస్ చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే మొత్తం పూరీలన్నింటినీ చేసేసి ఇలాగా ఒక ప్లేట్లో వేస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా పొంగినాయి కదా. ఇంకా ఆ తర్వాత కర్రీ వేస్తూ ఉన్నాను. ఇలాగా తప్పకుండా ట్రై చేయండి. ఇదే ప్లేస్లో మీకు మామూలుగా ఆల్మోస్ట్ అందరికీ దొరుకుతూ ఉన్నాయి పచ్చి శనగలు. ఇవి దొరకని ఎడల మామూలు శనగలు, ఎర్ర శనగలు కానీ కాబోలి శనగలు కానీ అలాగా ఉంటాయి కదా, వాటిని కూడా మనం నైట్ నానబెట్టుకొని ఇదే విధంగానే కర్రీ చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి చాలా బాగుందమ్మా అని అంటూ ఉంది. ఇంకా మిగతా పూరీలు కూడా ఇలాగనే చేస్తూ ఉన్నానండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అక్షింతల్ని ఎలా ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్పాను. అలాగే జలుబు కానీ దగ్గు లేసినప్పుడు కానీ ఈ విధంగా ఘాటైనటువంటి కాఫీ, సొంటి కాఫీ తయారు చేసేసుకోండి. అలాగే ఎల్లిపాయ కారం అండి, ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా అది కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్గా అందరికీ తెలుసు, కానీ ఇలాగా మనము ఉప్పు కారం సరిబలంగా వేసేసుకొని ఎల్లిపాయ కారం చేసుకున్నామనుకో చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత శనగబుడ్డలతో కర్రీ ఇలాగా ట్రై చేయండి. ఇంకా మధ్యాహ్నానికి నేనేం చేశానంటే మామూలుగా అక్క బూడిద గుమ్మడికాయ వడియాలు ఉన్నాయండి. సో అవి కాస్త వేయించి, అలాగే బుడంకాయలు కూడా ఉన్నాయన్నమాట, అవి ఊరగాయండి, అవన్నీ వేయించి ఇలాగా మధ్యాహ్నం అందరం కమ్మగా తిన్నాము. ఇంకా ఆ తర్వాత నైట్ అక్క వాళ్ళ పిల్లలు బెంగళూరుకి పోవాలి అనే ఉద్దేశంతో రెడీ అయ్యారండి. అనుకోకుండా జనవరి 1 సోమవారం పడింది కాబట్టి మా మరిది గారు మహానందికి వెళ్ళారనమాట, లేకపోతే తనే వదిలిపెట్టొస్తారు. సో మా అత్తయ్య ఏమంటుందంటే ఎక్కడ ఎక్కినా కూడా, ఆటో ఎక్కినా బస్సు ఎక్కినా కూడా శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష అని అనుకోండమ్మా అని అంటూ ఉన్నారు. చూసారు కదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.